మాట్లాడటం, నీచంగా మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు నాయకులందరి కూడా భార్యల గురించి నీచంగా మాట్లాడటం. నేను అడుగుతున్నా, నువ్వు దమ్మున్న ఛానల్ పోటీగాడని చెప్పి నువ్వు చెప్పుకుంటా ఉంటావు కదా టీవీలో. ఆ గీర గొంతేసుకుని అమ్మాయితో డబ్బా రేకు మీద గీసినట్టుగా ఒక అమ్మాయితో మాట్లాడిస్తావు కదా. ఆ అమ్మాయితో మాట్లాడిచ్చేది నిజమే అయితే, నిజంగా నీది దమ్మున్న ఛానలే అయితే కనుక వాలంటీర్లతో అమ్మాయిలను నమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి పూట తలుపులు కొడుతున్నారు. ముగుళ్ళు లేని టైంలో ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి అమ్మాయిలతో మాట్లాడుతున్నారని చెప్పని తప్పుడు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఓట్లు వచ్చేప్పటికీ ఆ వాలంటీర్లు ఆహా ఓహో వాళ్ళ అద్భుతమైన సేవకులు, వాళ్ళకి 10,000 ఇస్తానని, వాళ్ళకి నెలకి 5,000 జగన్ ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తానని చెప్పి మాట్లాడినప్పుడు ఏమైంది? నీ దమ్ము, నీ ఛానల్కి దమ్ము లేదా? అప్పుడు మాట్లాడలేవా? లేదా మన ఇంటి వాళ్ళకి కూడా పెళ్లి చేసే ప్రయత్నం, ఆ మ్యాట్రిమనీ, తెలుగు మ్యాట్రిమనీ, ఆ మ్యాట్రిమనీ, ఈ మ్యాట్రిమనీలోకి వెళ్ళావా? సంబంధాలు ఎత్తటానికి ఏబిఎన్లో కూడా మ్యాట్రిమనీ ఉందా? మన సొంత మన పెట్టుబడి కూడా లేదు. మన దానికంటే కూడా రామోజీరావు గారి అబ్బాయి దాంట్లో మ్యాట్రిమనీ బాగా ఎక్కువ మంది వస్తారంటారు, దాంట్లో పెట్టావా? మరి ఆ రోజు ఏం మాట్లాడావు అన్నాడు. ఆ రోజు ఏం మాట్లాడావు? మోడీ గారు ఉత్సాహాయి అని మాట్లాడి మళ్ళీ మోడీయే దేవుడని ఇవాళ మోడీ బూట్లు నాకేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు నువ్వు కూడా వంత పాడుతున్నావు తప్పితే మరి నీ దమ్మున్న ఛానల్కి సినిమా లేదా? మరి మీ ఇంట్లో వాళ్ళకి కూడా నువ్వు పెళ్లి సంబంధాలు ఎత్తికే పనిలో ఉన్నావా బిజీగా? దేనికి ఏమయ్యావని అడుగుతున్నా. అదొకటేనా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక అయిపోద్ది, అప్పులు అని చెప్పని ఇవాళ అదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసిన అప్పు 3,31,000 కోట్ల రూపాయలు అయితే 2 ఏళ్ల గడవకు ముందే 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏమైంది? నువ్వు ఎవరినైనా నిలదీస్తాం, దమ్మున్న ఛానల్ నాది అంటావు కదా. ఏమైంది నీ దమ్ము? ఏ గూట్లో పెట్టావు దమ్ము? ఏమైందని అంటున్నా? ఎంత కమ్మావు నీ దమ్ముని? నువ్వు కూడా సంబంధాలు మాట్లాడితే వెళ్ళిపోయావా బిజీగా? వెంటనే సిగ్గు శరం, మనిషి జన్మ ఎత్తామే, మనం మాట్లాడాలి. తప్పు కదా మాట్లాడేది. 10 మందికి నీతులు చెప్పే ఉద్యోగంలో ఉన్నామే, తక్కువ చేసుకుని తప్పు చేసుకోగానే నీతులు చెప్పంగానే సరిపోదు. రాధాకృష్ణ గారు ఆచరించాలి. దేవుడు మామూలుగా వెనకటిగా చెప్తారు, బాగా ఇష్టమైన ఏమన్నా ఉంటే, మంచి ఏమన్నా ఉంటే కాశీ వెళ్ళి వదిలేసేవాళ్ళు అంటారు. కాశీ ఏమన్నా వెళ్ళి మీ సిగ్గు శరం నీతి జాతి అన్ని వదిలేసి వచ్చావా రాధాకృష్ణ అని అడుగుతున్నాను. సిగ్గు శరం అన్ని వదిలేసి వచ్చారా మీరు అని అడుగుతున్నారు. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం తప్పు మాట్లాడాడు? మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఏం మీ సొమ్మేం పోయింది? ఎంత ఉన్నాయి మీ సొమ్ములు అమరావతిలో? ఆడెవడో వెనకటికి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాడు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి హైవే పక్కన బందరు, బెదవాడ, గుంటూరు హైవే పక్కన పెడితే